హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ మధ్య లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో నేను కూడా కొన్ని లైట్ వెయిట్ జ్యువెలరీ బ్రాస్లెట్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఎక్కడి నుంచి ఆర్డర్ చేశానంటే సవానా అని చెప్పి ఈ మధ్య ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఈ సవానా ఏంటా అని చెప్పి నేను కూడా వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే దీంట్లో క్లాతింగ్ జ్యువెలరీ అన్నీ నడుస్తున్నాయి అనమాట. నేనైతే జ్యువెలరీ ఆర్డర్ చేశాను, క్లాతింగ్ నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి. సో జ్యువెలరీ వచ్చేసి దాంట్లో ఆ రోజు నేను ఆర్డర్ చేస్తున్న రోజు సేల్ నడుస్తుంది. 95 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట. అసలు ఎలా ఉంటుంది, నిజంగానే క్వాలిటీ బాగుంటుందా లేదా అన్నట్టుగా చెక్ చేద్దాం అన్నట్టుగా నేను ఆర్డర్ అయితే చేశాను. సో చూద్దాం ఇప్పుడు వీటిల్లో ఏమేమి వచ్చాయి ఏంటి, నేనేమి ఆర్డర్ చేశాను. వీటితో పాటు నేను మింత్రాలో ఇంకొన్ని జ్యువెలరీ కూడా ఆర్డర్ చేశాను. కంగారక్క ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి చూస్తాను. సో ఇప్పుడు మీకు కూడా ఇవి ఎలా వచ్చాయి ఏంటి క్వాలిటీ చూపిస్తాను. ఎందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ఫుల్ ట్రెండ్లో ఉన్న సవానా జ్యువెలరీస్ అయితే చూసేద్దాము. వావ్, మనం తీసుకున్న బిల్లు మొత్తం వచ్చేసింది. నేనైతే బిల్లింగ్ 1200 రూపీస్ వరకు చేశాను. సరిగ్గా ప్రింటింగ్ లేదు, బట్ 1200 రూపీస్ అయితే షాపింగ్ చేశాను నేను. దీంట్లో బాక్స్ మాత్రం చిన్నగానే వచ్చింది, బిల్లు మాత్రం బాగా రెడీ చేశాను నేను. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. ఇదైతే అస్సలు ప్రమోషన్ వీడియో కాదు, నా ఓన్ డబ్బులు పెట్టి కొనుక్కున్నా, ఓకేనా? మళ్ళీ కిందకు వచ్చి ప్రమోషన్ వీడియో అని పెట్టకండి. ప్రతి ఒక్కటి ఇండివిజువల్గా ఇలా ప్యాక్ చేశారు. నాకు ఇది చాలా బాగా నచ్చింది గైస్. సో గుడ్. చూసారా, ప్రతిదీ కూడా 1 2 3 4 5 6 7 8 9 10 ఐటమ్స్ కొనుక్కున్నా గైస్. 10 ఐటమ్స్ ఇండివిజువల్గా ప్యాక్ చేశారు. ప్యాకేజింగ్ అయితే డబుల్ థమ్స్అప్, మంచిగా ఇస్తా, ఎందుకంటే చాలా నీట్గా ప్యాక్ చేశారు. జ్యువెలరీ దేనికి అది పట్టేసుకోకుండా. సరే ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది చూద్దాం. నేను అన్నీ మిక్స్ చేసి పెట్టాను కాబట్టి నా చేతికి ఏదొస్తే అది ర్యాండమ్గా చూపిస్తా, ఓకేనా? నేను యాక్చువల్గా ఇలాంటివి ఎప్పుడు కొనుక్కోలేదు. కొన్నా సరే మా ఇంట్లో ఊరుకోరు, మా అమ్మ తిట్టిద్ది, ఇలాంటివి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తావు పిచ్చి పిచ్చివి అని చెప్పి. బట్ ఈ మధ్య చాలామంది ట్రెండీగా వేసుకుంటున్నారు, నాకు కూడా వేసుకోవాలనిపించి సో కొనుక్కున్నాను అనమాట. ఇదైతే ఏం లేదు గైస్, జస్ట్ చైన్ వచ్చి ఇలాగా హార్ట్ లాకెట్ వచ్చింది. మీకు కనిపిస్తుంది కదా మంచిగానే. ఇలాంటి అవుట్ఫిట్స్ మీదకైతే ఇది బాగా సెట్ అవుద్ది. ఇలాంటివి నేను ఎప్పుడు వేసుకోను. రెగ్యులర్గా నేనైతే ఇదే చైన్ యూస్ చేస్తాను. ఇది ఇంకొకటి స్టోన్స్ ఉంటాయి, సో అది యూస్ చేస్తాను. లుక్ చూసారా, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఇలా ఉంటుంది గైస్. నేను ప్రతిదీ పెట్టుకొని చూపిను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది, మీకు కూడా బోర్ వచ్చేస్తుంది. వీళ్ళు వేసుకున్నవన్నీ సైడ్ పిక్స్ యాడ్ చేస్తా. ఇదైతే చాలా బాగుందని చెప్పి నేనైతే చూపిస్తున్నా. లుక్స్ అయితే ఇలా మారిపోతాయి అని చెప్పడానికి చూపిస్తున్నాను అంతే. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. మరీ హెవీ గోల్డ్, జిగ్గన గోల్డ్ కాకుండా నాకు నచ్చే గోల్డ్ టైప్లో ఉంది. మీకు కనిపిస్తుంది కదా, సాఫ్ట్ గోల్డ్ అనమాట. మరీ ఎల్లోయిష్ గోల్డ్ అయితే ఇవ్వలేదు. ఈ చైన్స్ అంతా మెటలే కానీ ఈ హార్ట్ మాత్రం ప్లాస్టిక్. నాకు అదొకటి నచ్చలా. బట్ ఆర్డర్ చేశాను కదా, చూద్దాం రిటర్న్ ఆప్షన్ ఉందో లేదో అది కూడా చెక్ చేసి చెప్పేస్తాను ఈ వీడియోలోనే. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నేను ప్రైజింగ్ అంతా డిఫరెంట్గా పెట్టాను. 95 రూపీస్వి అయితే ఒక సెక్షన్, 149 రూపీస్ ఒకటి పెట్టాను, 199 రూపీస్ ఒకటి పెట్టాను, అలా పెట్టాను. సో దీని ప్రైస్ అంతా నేను సైడ్కి పెట్టేస్తాను, మీరు చెక్ చేసేయండి. ఇప్పుడు నేను వెతికి పెట్టడం టైం పడుతుంది. వీటి కార్డ్స్ కూడా ఈ ప్యాకెట్లోనే ఇచ్చేసారు సపరేట్గా. ఇంకోటి వచ్చి ఇది గైస్, ఇదంతా సెట్ పెట్టాను, అంటే చైన్ అండ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయి, బాగున్నాయి గైస్, క్యూట్గా ఉన్నాయి. వైట్ పర్ల్ వచ్చి బ్లాక్ ఇది వచ్చింది, బట్ మరీ అంత హెవీగా ఏం లేదు. లొట్టలా ఉంది, వెనకాల అయితే లొట్టే, అంటే కొంచెం స్ట్రాంగ్గా అలా ఏం లేదు, నాకు అలా అనిపించింది. ఇక్కడ జాయింట్స్ కూడా కరెక్ట్గా అనిపించలేదు, బట్ ఈ ప్రైస్కి ఓకే. దీని చైన్ చూపిస్తాం. సింపుల్ చైన్ అనమాట, సింపుల్ పెండెంట్ కూడా వెనకాల ఇలాగా మొత్తం డొల్లలా వచ్చింది. చాలా డెలికేట్గా ఉంది గైస్. మరి మీరు పట్టుకొని పీకుతాను ఇట్లా అట్లా అంటే వద్దు, జస్ట్ సింపుల్గా పెట్టుకుంటాం అప్పుడప్పుడు అన్నప్పుడైతే యూస్ చేయొచ్చు. ఈ చైన్ క్వాలిటీ, కలర్ ఏదైతే ఉందో నాకు అదైతే చాలా బాగా నచ్చింది. ఇదొకటి. ఇంకోటి చూద్దాం. అచ్చంగా ఇయర్ రింగ్సే పెట్టా, ఇది ఓన్లీ ఇయర్ రింగ్సే పెట్టాను గైస్. చాలా బాగుంది. ఇక్కడ చిన్న స్టోన్ కూడా ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. ఏం మెరుస్తుంది గైస్, జిగ చాలా బాగా మెరుస్తుంది, బాగుంది. సింపుల్గా ఇలాంటి టాప్స్ మీద కూడా సెట్ అయిపోతుంది, బాగా నచ్చింది. ఇదొకటి. దీనికి వెనకాల ఏమి టిప్స్ అవి కూడా ఇవ్వలేదు, నాకు అదే నచ్చలా. వీటితో ఎలా పెట్టుకుంటారు, ఇలా ఇచ్చారు గైస్, కనిపిస్తుందా మీకు? ఎక్స్ట్రా ఏం ఇవ్వలేదు, అసలు ఏం లేదు. నాకు ఇదొకటైతే బ్యాక్ సైడ్ ఇది ఇవ్వడం
కరెక్ట్ అనిపించలేదు, నచ్చలేదు. ఓ బ్రాస్లెట్స్, ఇది యాక్చువల్గా నేను గోల్డ్ కలర్లో చూస్తే ఇది రోజ్ గోల్డ్ మాత్రమే ఉంది అని చెప్పి ఇచ్చారు. బాగుంది. ఇదేంటో నాకు తిరిగిపోతుంది అనిపిస్తుంది. నేను తిరిగిపోయేదే తీసుకున్నా, వెళ్ళి తిరిగిపోతుంది అనిపిస్తుంది ఎందుకు. ఇదొకటి బ్రాస్లెట్ ఒకటి బాగుంది. స్టోన్స్ వచ్చి మంచి క్వాలిటీగా ఉంది, బట్ తిరిగిపోతుంది ఇది, అదొకటి డిసప్పాయింట్. బాగుంది. ఈ రోజ్ గోల్డ్ అయితే బాగానే ఉంది. ఇంకోటి చూద్దాం. ప్యాకింగ్ అయితే దేనికి దానికి సపరేట్ చేశారు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. ఇది జాయింట్ వస్తుంది అనుకున్నా, అమ్మయ్య జాయింట్ రాకుండా ఇలా వచ్చింది. ఇది బ్రేస్లెట్ అనమాట. ఇందాక నేను హార్ట్ది చూసాను కదా, దానికి సెట్ లాగా తీసుకున్నాను. చేస్తా ఇలా రెండు ఇచ్చారు, పోల్ ఒకటి ఇలా ఒకటి. క్వాలిటీ అయితే బాగుంది, కానీ కొంచెం డిఫరెంట్. ఈ పోల్ చైన్ కలర్ ఇది ఈ చైన్ కలర్ డిఫరెంట్గా ఉంది. మరి అది ఎందుకు అంత డిఫరెంట్ వచ్చిందో నాకు తెలీదు. బట్ ఈ సింబల్స్ మాత్రం ప్లాస్టిక్ గైస్, నాకు అదొకటే నచ్చలా. మనం పెట్టిన బడ్జెట్కి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అదే అంటారా. వావ్, అసలు దాంట్లో ఎంత గ్రాండ్గా చూపించారో గైస్. ఇక్కడ మాత్రం సౌండ్ వినిపిస్తుంది కదా, చాలా పలసగా ఉన్నాయి ఈ బటర్ఫ్లైస్. సో ఇది బటర్ఫ్లైస్ చైన్ అనమాట. బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ ఐ గోయింగ్ అన్నట్టు బటర్ఫ్లైస్ ఇచ్చా గైస్. ఇది కూడా 140 రూపీస్ ఎంతో చేంజ్లో పడింది. బట్ పెట్టుకుంటే మాత్రం ఇలా ఉంది గైస్, ఇలా ఉంది పెట్టుకుంటే. ఈ మధ్య ఇవి ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయని చెప్పి తీసుకున్నాం. మా అమ్మ చిన్నప్పుడు ఇవి కొనిమంటే తోలు తీసేదనమాట. నెక్ నల్లగా అయిపోయింది, ఇలాంటి పెట్టుకోకూడదు అలాంటి పెట్టుకోకూడదు అని చెప్పేది. ఇప్పుడు మన ఇష్టారాజ్యం వచ్చేసింది, అంతే, పెద్దల మాట వినకపోతే. ఓకే, ఇంకోటి కూడా బ్రాస్లెట్ వచ్చింది గైస్. దాన్ని ఏమంటారు, గుడ్ల గుబ్బ పెట్టాను నేను, కానీ ఇది తిరిగిపోతుంది. ఎందుకు వీళ్ళు ఇలా ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇదేమో స్టీల్ ఇచ్చారు, ఇదేమో ప్లాస్టిక్ ఇచ్చారు. అస్సలు నాకు నచ్చలేదు ఇది, లిటరల్గా చెప్తున్నా, నాకు అసలు నచ్చలేదు. చాలా వేస్ట్ ఇలా ఇవ్వడం వల్ల. చూడండి అది తిరిగిపోతుంది కూడా. సరే ఓకే, ఇక్కడ టై చేయడానికి కూడా ఆప్షన్ లేకుండా పోయింది. బట్ అన్నిటికంటే కూడా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటి అంటే, ఇదేమో స్టీల్ ఇవ్వడం ఏంది, ఇదేమో ప్లాస్టిక్. వినిపిస్తుందా? ఎట్లా చెప్పాలో అర్థం కాదు, కింద కొడితే మీకు తెలుస్తుంది. నాకు ఇదైతే నచ్చలేదు. బట్ ఈ డాలర్ మాత్రం చాలా బాగుంది, క్యూట్గా బాగుంది కదా అని తీసుకున్నాం. కానీ వీళ్ళు ప్లాస్టిక్ ఇచ్చారు, అదేమో ఇది ఇచ్చారు. ఇది ఇంకొకటి. ఓ ఏంటిది ఈ కలర్లో ఉంది. నేను రోజ్ గోల్డ్ పెట్టాను, ఇందాక చూసిన రోజ్ గోల్డ్కి ఈ రోజ్ గోల్డ్కి డిఫరెన్స్ ఉంది కదా. ఇందాకేమో వేరేగా ఉంది. సైజ్ సరిపోయింది కానీ బట్ కలర్ నాకు అసలు ఏదో రాగితో చేస్తారు కదా, రాగి కడియాలు దొరుకుతాయి కదా బయట మనకి. కలర్ అయితే నచ్చలేదు గైస్, నిజంగానే నచ్చలేదు. 95 రూపీస్ అయితే ఓకే ఉంచుకుందాం. కలర్ అయితే బాగాలేదు, కొంచెం బ్యాంగిల్ కూడా లూజ్ అయినట్టుంది. డిజైన్ అయితే ఇలా ఉంది. నేను యూజువల్గా ఇలాంటి వాడను, మళ్ళీ ఎందుకు పెట్టానో నాకు కూడా తెలీదు, కానీ పెట్టాను. జగమే మాయ పాట పాడుతుంటారా? ఓకే ఓకే. ఇంకోటి వచ్చి ఇది, అబ్బా నాకు ఇది చాలా నచ్చి పెట్టుకున్నాను గైస్. ఇయర్ రింగ్స్ వచ్చాయి, ఇయర్ రింగ్స్ అండ్ విత్ చైన్ డాలర్ 4 కలిపి ఇచ్చారు. కానీ నాకు అసలు వీళ్ళు అర్థమే కావట్లేదు, బ్యాక్ సైడ్ ఇలా ఉంటే ఎలా పెట్టుకుంటారు. ఇది పెట్టుకోవడానికి నాకు సగం డే అయిపోయేలా ఉంది గైస్. మీకు అర్థమవుతుందా? ఇంకేం ఇవ్వలేదు కవర్లో, నథింగ్, ఏం లేదు. ఎంత జాగ్రత్తగా తీసినా ఒక్కడ కూడా పడదు చూడండి, బికాస్ లేదు దాంట్లో ఏమి. నాకు ఇది ఒకటి నచ్చలేదు. బట్ డాలర్ మంచి పోల్ ఇదంతా బాగుంది, ఫిట్టింగ్ అంతా బాగా చేశారు, ఇట్స్ నైస్. దీని చైన్ వచ్చేసి ఇది అస్సలు వేసుకోండి గైస్ ఇలాంటి చైన్స్. బట్ ఎందుకు తీసుకున్నానో నాకు అర్థం కాల, తీసుకున్నా. బాగుంది కదా, డాలర్ చాలా బాగుంది, నచ్చి తీసుకున్నా. ఇది రోజ్ గోల్డ్ గైస్, ఇది రోజ్ గోల్డ్. ఇందాక చూపించిన బ్రేస్లెట్కి అసలు ఈ కలర్కి సంబంధం లేదు కదా. చూడండి ఈ కలర్ అయితే అస్సలు బాగాలేదు, అవాయిడ్ చేయండి. యా ఇదైతే బాగుంది, నైస్. ఇది 3 ఇలా 2 సెట్ వస్తుంది కాబట్టి ఇట్స్ గుడ్. మనం సింపుల్గా డ్రెస్సెస్ మీద కానీ దేని మీదకైనా మ్యాచింగ్ వేసుకోవచ్చు. చక్కగా డాలర్ లాకెట్ అది, ఇయర్ రింగ్స్ అది క్యూట్గా కనిపిస్తాం. యా నాకు ఇదైతే నచ్చింది, బాగా నచ్చింది, నైస్. సో ఇంకొకటి ఉంది, వావ్ ఇట్స్ గుడ్, నైస్ బ్రేస్లెట్ గైస్, నైస్, చాలా బాగుంది. నేను ఇది యాక్చువల్గా వాచ్ మీద పెడదాం అన్నట్టుగా తీసుకున్నాను. నా దగ్గర ఇలా సిల్వర్ వాచ్ ఉంది, సీకేది, సో దాని మీదకి పెడదాం అన్నట్టు తీసుకున్నా. ఇట్స్ గుడ్, చాలా బాగుంది, క్వాలిటీ వైజ్గా కూడా బాగుంది. వీటి ప్రైజెస్ అయితే నేను పక్కన యాడ్ చేస్తాను, డెఫినెట్గా చెక్ చేయండి. ఏంటో ఇదంతా సపరేట్ ఇచ్చారు. షిట్, బ్రేక్ అయిపోయిందా చైన్? అయ్యో ఎలా వేసుకోవాలి నేను ఇది? ఓకే, ప్లెయిన్ దాంట్లోకి ఇలా లాకెట్ వచ్చింది గైస్ నేను చూసిన డిజైన్లో. సో ఇది ఎలా పెట్టాలి లాకెట్ కూడా? సో ఇది కొంచెం డ్యామేజ్ పీసే అనుకుంటా గైస్, నాకు అర్థం కావట్లేదు. ఇట్లా అయితే వచ్చేసింది, ఇక్కడ హుక్ ఉంది.
ఇది చైన్, దీని డిజైన్ నేను సైడ్కి యాడ్ చేస్తాను చూడండి. సో 3 సెట్ కిందకు వస్తుంది. నాకు ఎందుకో డౌట్ కొడుతూనే ఉంది, ఇలా 3 3 4 4 పెట్టుకోకు, బ్రేకేజ్ వస్తే ఇబ్బంది అయిద్దేమో అని. కానీ అలాగే వచ్చింది, మన అదృష్టం, ఏం చేస్తాం. ఇలా ఉంది. కింద మాత్రం బటర్ఫ్లై వచ్చింది, మళ్ళీ బటర్ఫ్లై. సో వీటి మీద కిందకి మనం చూపించాం కదా, ఇయర్ రింగ్స్ కూడా సెట్ అయిపోతాయి అన్నట్టుగా పెట్టాను. బట్ ఇట్లా అయితే వచ్చింది. దీన్ని ఎలా సెట్ చేయాలేమో తెలీదు, బట్ సెట్ చేద్దాం. ఈ చైన్ క్వాలిటీస్ అయితే బాగున్నాయి. ఇక్కడితో అయితే సవానా జ్యువెలరీస్ అయిపోయాయి. ఇప్పుడు మనం మింత్రాలో ఏమొచ్చాయో చూద్దాం. ఫస్ట్ బాక్స్, ఇంకొక బాక్స్, ఇంకొక బాక్స్, 3 బాక్సులు వచ్చాయి. సో ఫస్ట్ అయితే దీంట్లో ఏముందో చూద్దాం. దీంట్లో అయితే బ్యూటిఫుల్ కడియాలు వచ్చాయి గైస్. కడియాలు, మొత్తం కడియాలు గైస్. ఈ మధ్య ఇది చాలా ట్రెండ్ అవుతుందని చెప్పి నాకు చాలా నచ్చి పెట్టాను. ఈ ప్యాకెట్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తా ఒక్కొక్కటిగా. వెయిట్, ఈ 4 టైప్స్లో పెట్టాను గైస్. సో ఫస్ట్ది వచ్చేసి ఇది. ఈ 2 ఇలా వచ్చాయి, బాగా ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పి ఇది పెట్టాను. ఇది బాగా వచ్చింది కానీ ఇది 2/6 సైజు చూడండి. కాకపోతే దీంట్లో మైనస్ ఏంటంటే రౌండ్గా లేదు. రౌండ్గా లేని మూలంగా నాకు అసలు పట్టట్లేదు. ఇంకోటి వచ్చేసి ఇది చాలా క్యూట్గా ఉంది, ఇది కూడా అంతే రౌండ్గా లేదు. మరి ఇది ఎందుకు రౌండ్గా లేదో నాకు తెలీదు. అక్కడ మాత్రం రౌండ్గా చూపించారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఈ 2 సెట్ అనమాట. సో సెట్ కింద వచ్చింది కానీ అసలు ఈ 2 సైజెస్కి, ఈ 2 సైజెస్కి సంబంధం లేదు. బట్ క్వాలిటీ వైజ్ ఈజ్ వెరీ గుడ్. ఒకటి స్టోన్ వస్తుంది, ఒకటేమో నార్మల్ ప్లెయిన్ వస్తుంది, అలా వచ్చింది. కానీ ఈ 2 వేసుకుంటే చాలా ప్యాషన్గా, చాలా ట్రెండీగా ఉంటాయి. ఫ్రాక్స్ మీదకి వాటి మీదకైతే సూపర్ ఉంటాయి. కాకపోతే నా బ్యాడ్ లక్ గైస్, ఇవి 2 రౌండ్గా లేవన్నమాట. మీకు అర్థమవుతుంది కదా, రౌండ్గా లేదు, ఎగ్ షేప్లో ఉన్నట్టుంది. దానివల్ల నాకు పట్టట్లేదు. అసలు చాలా కష్టం అవుతుంది లిటరల్గా. వీటికి ఓపెన్ చేయడానికి కూడా ఉంది కానీ బట్ ఇదిగోండి ఇలా ఓపెన్ చేయొచ్చు కానీ బట్ అయినా నాకు సెట్ అవ్వట్లేదు గాయస్. ఫిట్టింగ్ అదంతా బాగుంది, ఇక్కడ ఓపెన్ అవుతున్నట్టు కూడా ఏం కనిపించట్లా, నీట్గా ఉంది కానీ బట్ నాకు పట్టట్లేదు. సో అసలు సైజే లేదు, 2.6 ఉంది, 2.6 కూడా నాకు పట్టట్లా. సో ఇది కూడా అంతే సెట్ అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం స్టోన్స్, ఆ స్టోన్స్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. ఇదేమో రోజ్ గోల్డ్, ఇదేమో గోల్డ్. ఇది కొంచెం హుక్కు టైప్లో వస్తుంది కదా ఇప్పుడు. సో అది బట్ 2 పట్టట్లేదు గాయస్. నేనేమనుకున్నానంటే ఈ 4 తీసుకుంటే మిస్ మ్యాచ్ చేసుకొని ఎప్పుడైనా ఇలా ఒకసారి, సమ్టైమ్స్ ఇలా ఒకసారి అట్లా వేసుకుందాం స్టైలిష్గా అనుకున్నా. నాకు ఇది చూసినప్పుడల్లా ఏమనిపిస్తుంది తెలుసా, అదేంటిది మనం గోడలకు కొడతాం కదా మేకు, ఆ మేకుని బెండ్ చేస్తే ఎట్లుంటుంది అట్లుంది గైస్. భలే ఉంది. నాకే అలా అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా? దాన్ని కూడా ఒక డిజైన్ చేసి అమ్ముతున్నారు చూడు, వాళ్ళకి నిజంగా నమస్కారాలు సార్, కోటి కోటి నమస్కారాలు గురుగారు మీకు. ఈ 4 తీసుకున్నాను బట్ ఈ 4 ప్రాబ్లం అదే. ఇదైతే చూడండి క్లియర్గా తెలుస్తుంది, అసలు రౌండ్ షేప్లోనే లేదు. ఇది కూడా అంతే. మరి ఇది ఎలా ఓపెన్ చేయాలో కూడా నాకు రావట్లే, బట్ ట్రై కూడా చేయట్లే. ఎందుకంటే మళ్ళీ మనం రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నాం కదా, ఏదైనా బ్రేక్ అయితే బాగోదు మళ్ళీ అని చెప్పి. ఎక్స్చేంజ్ అయితే పెడతాను, ఉంటే నాకంటే కొంచెం పెద్ద సైజ్ ఇవ్వండి అని చెప్పి. ఒకవేళ లేకపోతే రిటర్న్ చేస్తాను గైస్. బట్ నాకు మాత్రం ఎంత బాగా నచ్చాయో, టూ గుడ్ గైస్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అలాంటివి వేసుకోవడం, మీకు చెయ్యి సన్నగా ఉంది అంటే మాత్రం డెఫినెట్గా తీసుకోండి. యా, ఇంకోటి ఇది బాక్స్ ఓపెన్ చేయలేదా, ఇది కొంచెం పెద్ద సైజ్ అయిద్దేమోనని ట్రై చేశాను కానీ ఇదైతే బయటకు వచ్చేస్తుంది. ఓం అని వస్తుంది ఇక్కడ, బాగుంది కానీ సేమ్ రౌండ్ లేదు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రౌండ్గా లేకపోతే ఎలా ఉంటుందో చూపిస్తాను గైస్ మీకు. అప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైంది. ఇలా ఉంది కదా, ఇలా ఇప్పుడు నేను ఇది బిగదీస్తే టైట్ అయిపోద్ది, అందుకనే నేను చేయట్లేదు. కనిపిస్తుంది కదా మీకు, ఇలా ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడైనా ఇలా సైడ్కి తిరిగినప్పుడు చాలా పెయిన్ వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేయలేము, చాలా గట్టిగా పెయిన్ వస్తుంది. అలా ట్రై చేసి నా చేతికి బొక్క పెట్టుకున్న గైస్. ఓం అని అయితే వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది ఇది. బట్ యా, మనకి లాస్ట్ వన్ గైస్, ఇది చూద్దాం. ఇదైతే ఎంత బాగుందో కానీ బొడ్డుగా ఉంది. ఇంత చిన్నగా నా చేయికి ఎక్కడ సరిపోయింది గైస్, అసలు ఎక్కడ సరిపోయింది. దీని డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా 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 బాగా నచ్చింది నాకు సరిపోకపోతే నాకు నచ్చనట్టు. ఇలా పెట్టుకునేటప్పుడు ఇక్కడ కూడా చూసుకోండి, స్కిన్ పట్టేసిందంటే ఇంక అంతే, ఇంకేం చేయలేము. సో ఇలాంటి ఐటమ్స్ అంటే కొంచెం డెలికేట్గా ఉంటాయి, భయం వేస్తుంది. బట్ గైస్ ఎంత బాగుందో గైస్, పింక్ చేయలేదు. ఇట్స్ గుడ్ బట్ పట్టట్లేదు.
మింత్రాలో తీసుకున్నవైతే ఏవి పట్టట్లేదు. పట్టే పనమైతే కనుక డెఫినెట్గా తీసుకోండి. అవి మంచి క్వాలిటీగా కూడా వచ్చాయి, సేమ్ టైం బాగున్నాయి కూడా. డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి మీరు యూస్ చేయొచ్చు మల్టిపుల్గా. డ్రెస్సెస్ మీదకి, జీన్స్ మీదకి, ట్రెండీ ఫ్రాక్స్ మీదకి యూనిక్గా డిఫరెంట్గా లుక్ కనిపించాలంటే మాత్రం డెఫినెట్గా తీసుకోవచ్చు. నాకైతే సైజెస్ పట్టట్లేదు కాబట్టి నేనైతే రిటర్న్ చేద్దామని అనుకుంటున్నాను. వేరే సైజెస్ ఏమైనా అవైలబుల్ ఉంటే దానికి ఎక్స్చేంజ్ పెట్టుకుంటా. ఇంకా సవనా దానికి వచ్చేటప్పటికి ఏంటి అంటే నేను వీడియో చేస్తూనే ఆపి మరీ చెక్ చేశాను. దాంట్లో రిటర్న్ ఆప్షన్స్ అయితే లేవు. ఇప్పుడు నేను కొన్న వాటికి దేనికి రిటర్న్ ఆప్షన్స్ లేవు. ఇప్పుడు చైన్ బ్రేక్ అయింది, మనం ఎలా రిటర్న్ ఆప్షన్ లేకపోతే కష్టం కదా. అదైతే చాలా వాటికి కూడా చూశాను, చాలా వాటికి రిటర్న్ ఆప్షన్ అయితే లేదు. మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఏదైతే ఉంటుందో అది రిటర్న్ ఆప్షన్ ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నాకు అస్సలు ఈ కలర్ నచ్చలేదు గైస్. ఈ బ్రేస్లెట్ కలర్ కనిపిస్తుంది కదా మీకు, అసలు లిటరల్గా రాగి ఇత్తడి, దీన్ని ఏమంటారు, రాగి కలరా, ప్యూర్ రాగి కలర్లా ఉంది. నాకు అసలు ఇది నచ్చలేదు. ఇది రిటర్న్ చేయడానికి ఆప్షన్ లేదంట. సో ఇప్పుడు నాకు ఇది 95 రూపీస్ దానికంటే ఎక్కువ పడింది. ఇప్పుడు నాకు మా మనీ వేస్టే కదా. ప్రతి 1 రూపీ కూడా మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అది మనకు వర్తబుల్ వస్తేనే తీసుకోవాలి. ఇప్పుడు అనుకోవచ్చు మీరు ఆఫర్లోనే కదా 95 రూపీస్ పడుతుంది అంతే కదా, వేస్ట్ అయితే ఏమైంది, బోల్డ్ అని మంచిగా వచ్చాయి కదా అని అనుకోకండి. ఎందుకంటే నాకే 95 రూపీస్కి వాడు సేల్ చేస్తున్నాడంటే వాడికి ఎంతకు వస్తుంది, ఏ 30 రూపీస్కో ఏ 40 రూపీస్కో వాడికి వస్తుంది. ఎందుకంటే బల్క్లో తీసుకుంటాడు కాబట్టి. సో మనం ఎందుకు లాస్ అవ్వాలి? సో అందుకే మీరు ఆర్డర్ చేసేటప్పుడు సవనా గురించి నేనేం బ్యాడ్గా చెప్పట్లేదు, బికాజ్ నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు. కాకపోతే రిటర్న్ ఆప్షన్స్ లేకపోవడం వల్ల నాకు నచ్చలేదు. అదైతే నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, నాకు నచ్చలేదు అది. బికాజ్ ఎందుకంటే నాకు 95 రూపీస్ లాస్. ఇంకోటి ఏంటంటే నాకు చైన్ కూడా బ్రేక్ అయింది. ఇప్పుడు నేను అది ఎలా ఫిక్స్ చేసుకోగలను? నాకు ఫిక్స్ చేసుకోవడం రాదు కదా. సో అది కూడా, ఆ మనీ కూడా వేస్టే కదా నాకు. ఇక్కడ నాకు 300 రూపీస్ లాస్ అయింది. ఎందుకంటే చైన్ 195 రూపీస్, ఈ బ్రేస్లెట్ వచ్చేసి 95 రూపీస్. సో ఇక్కడ నాకు 300 లాస్ వచ్చింది గైస్. సో ఎవరిస్తారు ఈ 300? రిటర్న్ ఆప్షన్ పెట్టాలి. ఎందుకంటే మనం ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కదా రిటర్న్ చేస్తున్నాము. నాకు ఆ ఆప్షన్ అయితే నచ్చలేదు. ఇంకోటి ఏంటి అంటే కొన్ని వాటికి అయితే క్వాలిటీస్ కూడా బాగాలేదు. అంటే ప్లాస్టిక్ ఇవ్వడము, ఆ హార్ట్స్ని అలాగా, నాకు అసలు అది నచ్చలేదు. మీకు రాకపోతే ఆ ప్రైస్కి అమ్మకపోవడం బెస్ట్, కానీ క్వాలిటీ ఇది అయితే చేయడం నాకు నచ్చలేదు. సవానాలో అయితే అదొకటే డిసడ్వాంటేజ్. మీరైతే ఖచ్చితంగా మీకు రిటర్న్ ఆప్షన్ ఉంది అంటేనే పెట్టుకోండి, లేకపోతే పెట్టుకోవద్దు. 1-2 సార్లు చెక్ చేయండి. నేను చేసిన మిస్టేక్ మీరైతే చెయ్యొద్దు. నేనేమనుకున్నా అంటే రిటర్న్ ఆప్షన్ ఆల్వేస్ ఉంటుంది కదా అన్ని దాంట్లో, అన్ని వెబ్సైట్స్లో అన్నట్టుగానే నేను పెట్టేశాను. బట్ ఇలా జరిగింది. సమ్ టైమ్స్ హ్యాపెన్స్, మనం ఏం చేయలేం. కానీ మనం తెలిసి మనమైతే మోసపోకూడదు కదా. సో అది చెప్తున్నా. అంతే గైస్ ఇవాళ వీడియో. ఐ హోప్ నా ట్రెండీ జ్యువెలరీ అంతా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అంతే గైస్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.